అంటే 210 రోజులుగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వంలో స్పందన ఏ రకంగా ఉంది? ఏమన్నా కదలిక ఏమన్నా వచ్చిందా? 50 రోజులు కాగానే ఏదో 3 ఎకరాలు ఇస్తాము అని. 100 రోజులు కాగానే ఒక 5 ఎకరాలు ఇస్తాం. ఏరే వాళ్ళు 150 రోజులు అయిన తర్వాత ఒక 10 ఎకరాలు తీసుకో, అక్కడ ఒక 6 ఎకరం, అక్కడ ఎకరం మీకు ఒక 10 ఎకరాలు ఇస్తామని. 10 100 కోట్లు ఆస్తి చేద్దాం ప్రాంతీయతత్వం ఉందంటారా? గ్యారంటీగా. కాబట్టే ఇక్కడ భూములు తీసుకుంటున్నారు అభివృద్ధి చేయి. అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇక్కడ సరే అండి, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఉంది, మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు. ఏం చెప్తారండి మీ పార్టీ? వాళ్ళు ఎటు తీసుకోవాలి, ప్రభుత్వం దౌర్జన్యంగానే తీసుకుంటాం అంటున్నారు. కానీ దౌర్జన్యం ఈ 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వండి, లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వండి. అంటే ఎకరం ₹1,00,00,000 అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు ఐడియా ఉందా? 33,000 ఎకరాల్లో సగం రోడ్లు పావలా, రైతులు పావలా పోయినా కానీ ₹10 అంటే సగం 25% పైన 50% ల్యాండ్ ఉండాలి. ఏమైంది? రైతులు రోడ్డెక్కి ఈ విషయం అడిగితే ఇంకా ఆ రోజు ప్రభుత్వం ఏం చేయలేదు. వాస్తవం అమరావతిలో స్కామ్ జరిగింది. అమరావతిలో 100% ఏంటా స్కామ్? ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రైతుల పక్షాన్ని ఏమైనా న్యాయ పోరాటం చేసే పరిస్థితి ఉందా? 18లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మొన్న ఆయన 2014 చెప్పాడు అపోజిషన్ ఉన్నప్పుడు, నాకు ఇష్టమేది ఇదే రాజధాని, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఆయన మాటని రైతులు ఇచ్చారు, ఈ ప్రభుత్వం తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆంధ్ర రాష్ట్ర సమితి అనేది. ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ పార్టీ అనేది మీ మనుగడ కోసం పెట్టారా, లేదా ప్రజలకు ఏదైనా సేవ చేయాలని? ప్రజలకి మంచి చేద్దామనే ఆలోచనలు నాకు ఎక్కడ కనపడుతున్నా. నేను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి? అసలు గ్రామ స్థాయిలో మీకు అసలు క్యాడర్ ఉందా, లేదా ఇవ్వాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ వెల్వేషన్ పార్టీ అంటే? మేనిఫెస్టో చూస్తేనే మన ఎవరన్నా నాకు తెలియదు. సగం అసలు మేనిఫెస్టో పేపర్ సగం పెట్టిపోతున్నారు ఈ మెయిన్ పార్టీ కూడా. ధైర్యంగా నేను దమ్ముగా మద్యం ఫ్రీ ఇస్తా, 5 సంవత్సరాలు బార్కి డోర్కి 2024లో ఒక బలమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. నాకు అడిగినప్పుడు అక్కడ ఓటర్లు చెప్పావు, అన్నా నువ్వు గెలుస్తావు అని కాళ్ళ మీద ముఖ్యం. అంటే ఎప్పుడైనా మంగళగిరిలో లక్ష్మీ జాతి ఉందా? 41 రోజు క్యాంపింగ్ చేస్తే 41 ఓటు పెట్టారంటే ఏమనాలి? మంగళగిరి వల్ల మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రాజకీయాల్లో స్వార్థం, ఎక్కడ లేని స్వార్థం. వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీరు రాజకమాల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజం కోటేశ్వర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే అండి, అమరావతిలో దాదాపు 210 రోజులుగా రిలే నిరాహార చేస్తున్నారు. మీ పోరాటం ఎందాక వచ్చింది? పోరాటం అయితే సక్సెస్ అయిందండి. ఎందుకంటే రైతులు కూలింగ్ అనగానే అమాయకంగా ఇచ్చేసి తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. అట్లా ఇయటం వలన రైతులకు వచ్చే సమస్యలు, వాళ్ళ పిల్లల చదువులు కానివ్వండి, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివి వస్తే ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన ప్లాట్లు అమ్ముకోలేరు కదండి. అందుకోసం ఎకరానికి ₹1,00,00,000 లేదు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇచ్చి తీసుకున్నట్టయితే 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, ఆ విధంగా ఇచ్చినట్టయితే ఈ డబ్బులతో ఉపాధి కలిగింది. ఆ ప్లాట్లు రైతు ఇచ్చిన భూమి కింద స్థిరాస్తి కింద ఉంటాయి. అప్పుడు రాజధానిలో వాళ్ళు చేతనైన వ్యాపారాలు ఏమిటో చేసుకుంటారు, 10 మందికి ఉపాధి కలిగించగలుగుతారు మళ్ళీ రైతు అనేవాడు. అందుకని ఎన్నో ఒకటికి 100 రకాల ఆలోచన చేసి నేను ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయటం జరిగిందండి. ఇది అయితే ఖచ్చితంగా సక్సెస్ అయింది. ఇలా సెకండ్ పూలింగ్ అనగానే మాకు డబ్బులు ఇస్తేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. 1250 గజంతో పాటు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వండి, ఇస్తేనే ఇస్తామని చెప్పి పూర్తిగా రైతులందరూ కూడా అడ్డం తిరిగారు. ఇది సక్సెస్ అయినట్టే కదా. జేకేఆర్ చేసింది రాజకీయ ఉద్యమా లేదా రైతు ఉద్యమా? రైతు ఉద్యమం. ఇంకా ఈ గతంలో చేసిన వాళ్ళైనా పార్టీ కోసం రాజకీయ ఉద్యమం చేశారు, కానీ నిజంగా నేను చేసిన ఈ ఒక రిలే నిరసన దీక్ష అక్షరాల రైతులకి, రైతు కూలీలకు ఉపయోగపడ్డాయి. రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000 కాన్సెప్ట్ అనేది అద్భుతంగా ఉంది. 5,000 చాలు, 10,000 కావాలి. పార్టీ వేరు, ఈ ఉద్యమం రైతుల కోసం చేసింది. రైతుల కోసం నిజాయితీగా చేపట్టి ఈరోజు మనం సక్సెస్ అవ్వగలిగాం. అంటే 210 రోజులుగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వంలో స్పందన ఏ రకంగా ఉంది? కదలిక ఏమైనా వచ్చిందా? వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా 50 రోజులు కాగానే ఏదో 3 ఎకరాలు ఇస్తాము,
అన్నారు. నాకు అవసరం లేదండి అన్న. 100 రోజులు కాగానే ఒక 5 ఎకరాలు ఇస్తాను. నాకు అవసరం లేదు. తర్వాత ఏరే 150 రోజులు అయిన తర్వాత ఒక 10 ఎకరాలు తీసుకో, అక్కడ ఒక 6 ఎకరం, అక్కడ ఎకరం, అక్కడ ఎకరం, మీకు 10 ఎకరాలు ఇస్తామన్నారు. 10 పదులు 100 కోట్ల ఆస్తి అయిద్ది అన్నారు. అయినా నాకు అవసరం లేదండి. ఎవరు ఇస్తా ఉన్నారు? ఎవరు ఇస్తా ఉన్నారు? ఈ వనరు ఏం మధ్యవర్తులు వచ్చారు, ఓకే. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మేము వచ్చాము, మరి మీకు సమితం అయితే మేము మాట్లాడి చేస్తాం, ఇట్లా పంపించారని అన్నారు. నాకు అవసరం లేదండి. రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయండి చాలు. నేను నిజాయితీగా ఈ రిలే నేషన్ దీక్ష చేస్తున్నాను, స్వార్థం కోసం కదా, నా కోసం కాదు, డబ్బుల కోసం కాదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పాను. అందుకని ఎనిమిదికి వెళ్ళిపోయారు. అంటే గత ప్రభుత్వంలో చూస్తే రైతులు ఉమ్, ఏళ్ల తరబడి దాదాపు 300 రోజులు చేశారు అంటే దానికి కనుక మన బ్యాక్ బోన్ అంటూ ఉన్నారు. అవును. వివిధ పార్టీలు ఉన్నాయి, దాంతోపాటుగా కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. ఉన్నారు. కానీ మీరు ఏమీ లేకుండా ఓన్లీ ఒక పార్టీని బేస్ చేసుకొని 210 రోజులు చేస్తున్నారంటే ఏంటి మీకున్న బ్యాక్ బోన్ ఏంటి? మీకున్నటువంటి మోడల్ సపోర్ట్ ఏంటి? మాకు దైవ సంకల్పం, మంచి చేస్తే మంచి జరిగిద్ది, మనం జనానికి హాని చేస్తే హానే జరిగిద్ది అని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు గతంలో సీఎం గారు భూములు తీసుకున్నారు, ఆ తర్వాత మరి జగన్ గారికి ఓటేశారంటే మరి సరే వేయలేదనే కదా. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఓటేయకుండా 2019లో గెలిపించారు, 24లో ఓడిచ్చారు. అంటే 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ఆయన 3 రాజధానులు అన్యాయం చేసినట్టే కదా. అంటే ఏదైనా మనం ఒక పార్టీ స్థాపించి ఇలా రాజకీయ భూదాహంతో చేస్తున్నారు తప్ప వీళ్ళు వ్యక్తిగత స్వార్థాల కోసం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం, రైతుల కోసం నిజంగా చేయట్లేదని ఆలోచన చేసి నేను కడుపు మండి గుండె రగిలిపోయి వాస్తవంగా బాధేసి రైతుల కోసం నేను పార్టీ స్థాపించి ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజల కోసం కూడా మనం ఏదో ఒకటి సాధియాలి. అంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళు రాయలసీమ నాయకులు అయ్యి ఇక్కడ డెవలప్ చేయటం లేదు అని నాకు కలిగింది బాధ. అంటే ప్రాంతీయతత్వం ఉందంటారా? గ్యారంటీగా ఉంది. కాబట్టే ఇక్కడ భూములు తీసుకుంటున్నారు, అభివృద్ధి చేయట్లేదు. కియో కంపెనీ అనంతపూర్లో పెట్టారు కొన్ని వేల కోట్లు ప్రాజెక్టు. అలాగే మరి కడపలో 44,000 కోట్ల స్టీల్ ప్లాంట్. అట్లాగే చిత్తూరు జిల్లాలో కొన్ని సెల్ ఫోన్ కంపెనీలని, కర్నూలు సోలార్ ప్లాంట్లని, అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇక్కడ భూములు తీసి అమ్ముకుంటున్నారు. ప్రజలకి అర్థం కావటల్లా. ప్రజలు ఏంటంటే కొంత అయోమయంలో ఉన్నారు. మా పార్టీ, మా సామాజిక వర్గం, మా అన్నట్టు అనిపిస్తుంది, కానీ మా పిల్లల్లో మా భవిష్యత్తు ఏంది అనేది ఆలోచించట్లా. నేను ఎన్ని అవగాహన కల్పించాలంటే ఇలాంటి ఉద్యమం ఒకటి చేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రజలకి, రైతులకి అందరికి తెలియపరిస్తే ఆటోమేటిక్ మార్పు వచ్చిందని ఆలోచన చేశాను. అదే సక్సెస్ అయింది. 100% ఇవాళ ఈ సక్సెస్ అవడానికి కారణం ఈ ఆలోచన. మీ ఉద్యమానికి ఎవరైనా రాజకీయ పార్టీ ఉన్నారా? లేదంటే రైతు ఏమైనా ఫైనాన్షియల్గా అంటే ఏం చెప్తారు మీరు? అయితే వాస్తవంగా నా కష్టం అండి. నేను కష్టపడి చెమటొచ్చి పనిచేసి పొలం పండించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కాటన్ అని, మిర్చి అని, అలాగే రియల్ ఎస్టేట్ అని, నేను జనం కోసం కష్టపడుతున్నా, జనం కోసమే పనిచేస్తా. ఎందుకంటే స్వార్థం లేకుండా మంచి చేస్తే భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది, నీతి నిజాయితీకి ఎప్పుడైనా గుర్తింపు వచ్చింది. అందుకని ఆ యొక్క ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప ఏరే బ్యాక్గ్రౌండ్ కాదు, ఏరే నాకు ఎవరో పెట్టుబడి పెట్టింది లేదు. ఇది వాస్తవం. సరే అండి, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంది, మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? మీ పార్టీ మీ యొక్క డిమాండ్ ఏంటి? మా ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి తరఫున ఈ జేకేఆర్ ఎప్పుడూ అడిగేది ప్రజలకు న్యాయం జరగాలని. వాళ్ళు ఎటు తీసుకోవాలి, ప్రభుత్వం దౌర్జన్యంగానే తీసుకుంటాం అంటున్నారు, కానీ దౌర్జన్యం అయితే చేయనీరు, అందులో అనుమానం లేదు. అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవటం మంచి పద్ధతే, కానీ రైతులు బాధలు ఆలకించి ఆ గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపుల ప్యాకేజీ ఇచ్చి 1250 గజం ల్యాండ్ కూడా, ఫ్లాట్లు కూడా ఇచ్చి చేసుకున్నట్టయితే రాజధాని డెవలప్ అయ్యిద్ది, ప్రభుత్వం మళ్ళీ గెలుతాక అవకాశం ఉంది. అలాగే రైతులు సంతోషంగా ఉంటారు. అట్లాగే రైతు కూలీలు 10 ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ డెవలప్ అయ్యి ఎకరం 100 కోట్లు అమ్మిద్దండి. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మన రాష్ట్రంలో ఆటోమేటిక్గా దాదాపు ఎక్కడైనా మన ప్రాంతంలో 4-5 కోట్ల రూపాయలు అయిపోయింది మన రాష్ట్రం మొత్తం కూడా. అందుకని నేను ఈ విధంగా ఆలోచించేసి చెప్తున్నా. ఇప్పటికైనా సెకండ్ పూలింగ్, ఈ మాస్టర్ ప్లాన్లో ఎక్స్టెన్షన్ అంటున్నారు, సెకండ్ పూలింగ్ అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, ఇవన్నీ చేయటం మంచిదే. అయితే రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేసి తీసుకుంటే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మొదటి ఫేజ్ ఇచ్చినటువంటి ఎవరైతే 33,000 ఎకరాల భూములు ఉన్నాయో వాళ్ళకి ఇస్తున్నటువంటి రెట్నబుల్ ప్లాట్లు కూడా ఇప్పటి వరకు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. జంగ్లీ సీరియస్ అయితే చేస్తున్నారు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు 2వ ఫేజ్ అనేసరికి ఇంకా ఫస్ట్ వచ్చిన రైతులు పైన పరిస్థితి ఏంటంటారు? నేను స్పష్టంగా ఫస్ట్ నుంచి చెప్తున్నా అదే అండి. ఈ 220 రోజులు చేసినటువంటి మీ యొక్క రిలే దీక్ష యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి అసలు?
ఏ డిమాండ్స్తో మీరు ఒక ఇన్ని రోజుల పాటు ఇది చేశారు, ఉద్యమం చేశారు? రైతులకి ఎకరానికి ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వాలంటున్నాం 1250 గజాలతో పాటు. ఇచ్చినట్టయితే డెవలప్మెంట్ తొందరగా అయింది అంటున్నాము. ముఖ్య ఉద్దేశం కూడా అది. రైతు కూలీలు కూడా 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకొని బతకాలంటే పాపం వాళ్ళు ఈ బిడ్డలు చూసుకొని మళ్ళీ అక్కడ దాకా వెళ్ళలేరు, రోజు కష్టం. అందుకని వాళ్ళకి కూలీలకు ఒక ₹10,000, రైతులకు 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 రెట్టింపులు ఎక్స్ట్రా ఇవ్వమంటున్నాం. ఈ 2 డిమాండ్లు మేము ప్రధానంగా కోరుతున్నాము. అయితే ఎక్స్టెన్షన్ ఇప్పుడు ప్లాన్ ఫస్ట్ పూలింగ్ ఉన్నారండి, పూలింగ్ ఇచ్చారు. ఆ ప్రతి ఫంక్షన్కి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం వచ్చినా ఆ ఉన్న ప్లాట్లు అమ్ముకుంటే వాళ్ళకి ఏముంటుందండి? ఇక అది అమ్ముకుంటేనే ఉపాధి లేదు. తర్వాత ఏముండదు. అందుకోసం ఈ విధంగా 4 రెట్టింపులు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద ఇచ్చినా లేదా ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా ఈ 2 డిమాండ్లో ఏదో ఒకటి ఇచ్చి కనుక తీసుకుంటే 1250 గజంతో పాటు మహా అద్భుతంగా డెవలప్ అయింది రాజధాని. మళ్ళీ అధికారంలోకి పార్టీ కూటమి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రేట్లు పెరిగి ఇక్కడ డబ్బులు ఉంటే రైతులు డబ్బులు దాచుకోరు. ఇటు శ్రీకాకుళం దాకా అటు చిత్తూరు దాకా కూడా వెళ్ళి కొనుక్కుంటారు భూములు. అన్ని సార్ల రేట్లు పెరుగుతాయి. రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను ఫస్ట్ నుంచి చెప్పాను. అలాగే ఈరోజు కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఇంకో 4 మండలాలు పెంచారు. అయితే పూలింగ్ విషయంలో మాత్రం డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటే రైతులు నష్టపోతారు. డబ్బులు ఇచ్చి తీసుకుంటేనే గవర్నమెంట్కి ఈ యొక్క గవర్నమెంట్ మన రెవెన్యూ ఆదాయం ఉంది కదా, రెవెన్యూ ఆదాయం కనీసం సంవత్సరానికి 50,000 కోట్ల అదనంగా ఆదాయం వస్తుంది. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రెవెన్యూ ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ప్రభుత్వానికి నేను ఎప్పటికప్పుడు రిక్వెస్ట్గా చెప్తుంది కూడా అదే, సీఎం గారికి, మీరు ఏదైనా సరే కొంత అమౌంట్ కూడా ఇచ్చి తీసుకోండి. మనకి రాజధానిలో ఇప్పుడు ఈ రాజధాని కదా, ఎక్కడ సిటీ పక్కన అయినా ఒక 1000 గజాలు డెవలప్మెంట్కి ఇచ్చామనుకో, వాళ్ళు 1 కోటి 2 కోట్ల గుడ్డీలు ఇచ్చి ఓ సగం ప్లాట్లు అపార్ట్మెంట్లు ఇస్తారు. అట్లాగే 1000 ఎకరాలు ఊళ్ళు ఇచ్చేస్తుంటే పాపం అన్యాయం అయిపోవట్లేదండి అందరూ కూడా. అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా అదే అంటున్నాను సీఎం గారికి, ఏమంటే మీరు ఇచ్చే ఈ 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వండి, లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వండి. ఇచ్చినట్టయితే రైతులు బాగుంటారు. రైతు కూలీలకి నెలకు 10,000 ఇస్తే రైతులు కూలీలు బాగుంటారు. ఈ యొక్క రెవెన్యూ ఆదాయం పెరగటం వలన రాష్ట్రం అంతా డెవలప్ అయింది. 5 కోట్ల మంది ప్రజలు డెవలప్ అవుతారు. మళ్ళీ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని నేను 100 రకాల ఆలోచన చేసే ఈ రిలే నిరసన దీక్షకి చేయటం జరిగింది. వాస్తవం అంటే ఎకరం ₹1,00,00,000 అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు ఐడియా ఉందా? సాధ్యపడద్దు అంటారా? 100% ఇన్ని వేల ఎకరాలకి ఎకరానికి ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలంటే? ఈజీగా ఒక పక్కేమో రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి కాన్సెప్ట్లో కూటమి ముందుకెళ్తుంది. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పటికే ప్రతిదాన్ని కూడా ఆర్థికంగా చితికిపోయింది. గత గవర్నమెంట్ అప్పులు పాలు చేసిందని చెప్పి పదే చెప్తారు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ. ఈ టైంలో మీరు రైతుల పక్షాన్ని ఎకరానికి ₹1,00,00,000 ఇస్తే భూములు రైతులంతా సిద్ధంగా ఉన్నారని మీరు చెప్తారు. అది ఎలా సాధ్యం? ఆర్థికంగా ఉంటుందా? మీరు అడిగిన క్వశ్చన్ మంచిది. నేను గతంలో కూడా అదే చెప్తాను. ఈడ భూములు తీసుకొని అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా రైతు భూములు రాజధాని పెట్టుబడి అన్నారు. మరి గతంలో తీసుకున్న భూములన్నీ ఏమైపోయినాయి? ప్రజాధనం 15,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టామంటున్నారు. 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారంటున్నారు. దీనిలో ఒక 25% 8,000 ఎకరం పోయింది. మిగతా అంతా ఏం చేశారు? పోనీ ఇంకా రోడ్లకు కానీ ఇంకా ఏమైనా సగం తీసి సగం ఉండండి. కనీసం ఒక 17,000 ఎకరాలు ఉండాలి. ఎకరం వీళ్ళు ఇక్కడ ₹1,00,00,000 ఇస్తే ఎకరానికి కనీసం 100 కోట్లు అమ్ముకోవచ్చు రేపు వాళ్ళు డెవలప్ చేసి. ఏదో ఒక బ్యాంకీలతో టైఅప్ అయ్యి ఒక బ్యాంకీకి ఒక 1000 ఎకరాలు పెడితే 10 కోట్ల లెక్క 10,000 కోట్లు లోన్ ఇస్తారు. అట్లాగా ఒక 5,000 ఎకరాలు పెడితే ఒక 50,000 కోట్లు వస్తాయి. 50,000 కోట్లు రైతులకు కడితే 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి వచ్చింది. నేను ఎందుకే చెప్పాను, గతంలో కూడా మేము మన ప్రెస్ వాళ్ళతో చెప్పాం, ఏమండి మీకేమైనా డౌట్ ఉంటే మేము సలహా ఇస్తాం, మీకు ప్రత్యక్షంగా తీసుకోవడానికి ఇబ్బంది అయితే పరోక్షంగానే ఇస్తామని చెప్పాం సలహా గవర్నమెంట్కి. ఈ విధంగా డెవలప్ అయ్యిద్ది. ఇక్కడ డెవలప్ అవ్వటం 7 రైతులే కాదు, రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందని చెప్పుకొని నేను పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను 3 రాజధాని అంటాం కూడా ఇక్కడ లాస్ పోవడం. అది అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. శివుడు 3వ కన్ను తెరిచి 151 సీట్లు 11 సీట్లకి పరిమితం. అలాగే అంతకుముందు మన రేపు నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ కూటమి కూడా అదే పరిస్థితి. ఇట్లాగే కొనసాగితే ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు ఉందనుకోండి, మళ్ళీ అదే పరిస్థితి.
23లో సగం 11 ఎలా వచ్చినాయి, మళ్ళీ 11లో సగం ఒక 5. ఇది అందుకని నేను ఏమంటే మాకు రైతులకి రైతు కూలి న్యాయం చేయండి, మళ్ళీ ప్రభుత్వానికి న్యాయం జరిగిద్దని చెప్తున్నాం. మీరు అన్నారు ఇంకా ఆర్థిక పరిస్థితి. ఆర్థిక అవును. పరిస్థితి గురించి ఇంకోసారి చెప్తా. ఎకరానికి ₹1,00,00,000 ఇస్తే 100 కోట్లకు అమ్ముకోవచ్చు డెవలప్ చేసేవాళ్ళు. 50,000 ఎకరాలకు 50,000 కోట్లు కడితే 50 లక్షల కోట్ల ఆస్తి వచ్చింది ప్రభుత్వానికి. ఇది ప్రజలకే ఉపయోగం కదా. రాష్ట్రం డెవలప్ చేసుకోవచ్చు. రాజధానిలో పెట్టుబడి వాస్తవం ఏం పెడతల్లా. రాజధాని భూములు రైతు భూములే రాజధాని పెట్టుబడి అని రాజధానిలో రైతు భూములు తీసుకుని అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు ప్రభుత్వం. అంతేగాని ఇక్కడ వాస్తవంగా ఈడ పెట్టింది గవర్నమెంట్ సొమ్ము ఏం లేదు. ఇది వాస్తవం 100కు 100% గ్యారంటీ. ఫస్ట్ నుంచి చెప్పారు రాజధానికి రైతు భూములే పెట్టుబడి అన్నారు. ఏం చేశారు భూమి చెప్పండి. ప్రభుత్వం నుంచే ఓ 15,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. మరి రాజధాని భూములు ఏమైపోయినాయి ఫస్ట్ కూలింగ్? 33,000 ఎకరాలు. 33,000 ఎకరాల్లో సగం రోడ్లు పావలా, రైతులు పావలా పోయినా కానీ ₹1 అంటే సగం 25% పైన 50% ల్యాండ్ ఉండాలి. ఏమైంది? 17,000 ఎకరాలు. 17,000 ఎకరాలు ఉండాలి. ఏమైంది? ఇవన్నీ మరి అబద్ధాలే కదా. రైతులందరూ కూడా ఈ క్వశ్చన్ అడిగి నిలదీస్తే ఏమవ్వాలి? వీళ్ళు నాయకులు ఏం కావాలి చెప్పండి. అంటే రైతులు అమాయకంగా ఊరుకున్నంత వరకే ఇలా ఆటలు సాగుతాయి. రైతులు రోడ్డెక్కి ఈ విషయం అడిగితే ఇంకా ఆ రోజు ప్రభుత్వం ఏం చేయలేదు, వాస్తవంగా సమాధానం చెప్పలేరు. అందుకని గతం అయిపోయింది. నెక్స్ట్ అయినా సరే తీసుకునేటప్పుడు ఈ విధంగా ఇచ్చి తీసుకుంటే డెవలప్ అయ్యి తొందరగా ఇంకా ఈ రాజధాని రైతులు డెవలప్ అవుతారు, ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, రాష్ట్రం అంతా డెవలప్ అయ్యింది. నా రిక్వెస్ట్ అదే ప్రభుత్వాన్ని నేను కోరుకునే డిమాండ్. అంటే రెండో పూలింగ్ అని కాదు, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5వ పూలింగ్ ఉంటుంది అని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ రెండో పూలింగ్కే రైతులను కొంత వ్యతిరేకత వస్తుంది, కొన్ని విభిన్న రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. దాని గురించి ఎలా స్పందిస్తారు మీరు? 2 కాదు, 3 కాదు, ఇంకా 4 వరకు ఉంటుందని చెప్పి అన్నారు. వాస్తవంగా నేను చెప్తుంది అదేనండి. వాళ్ళు ఫస్ట్ 45,000 ప్రకటించుకున్నారు, మళ్ళీ అది అటాక్ 7 గ్రామాలే 20,000 ఎకరాలు ప్రకటించుకున్నారు. ప్రైవేట్ది 16,000, గవర్నమెంట్ది 4,500, 20,500 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్లోనేమో ఒక 50 ఎకరా, ఏది 50 ఊళ్ళు, 70 గ్రామాలు, 50 గ్రామాలు, 70 గ్రామాలు, 1,70,000 ఎకరాలు అంటున్నారు. ఈ 1,70,000 ఎకరాలు తీసుకుంటే ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి రేటు తగ్గిపోయింది వాస్తవంగా అయితే. ఈ మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి తీసుకున్నట్లయితే డెవలప్మెంట్ తొందరగా అయింది. ఒక్కళ్ళే ఇప్పుడు 1,00,000 మంది భోజనాలు వండి ఒక్కళ్ళు వడ్డీయాలంటే ఎప్పటికైందండి? అట్లాగే ఈ గవర్నమెంట్ తీసుకొని ఎప్పుడు ఆయన ఒక్క డెవలప్ చేయాలంటే అవ్వదు. కాబట్టి ఒక్కొక్క 100 ఎకరాలు ఒక్కొక్క కంపెనీకి ఇచ్చేస్తే, ఒక 100 కంపెనీలకు 100 10,000 ఎకరాలు ఇచ్చాయనుకోండి, వాళ్ళు డబ్బులు ఇస్తారు. తలా 100 ఎకరాలు అంటే 6 నెలలు సంవత్సరంలోపే డెవలప్ చేసేస్తారు. అలాగా ఈ 1,70,000 ఎకరాలు తీసుకున్నా కూడా ఒక 2-3 వేలు కంపెనీలకి మాట్లాడుకొని తలా ఒక 100 ఎకరాలు ఇచ్చేసేస్తే వాళ్ళు డెవలప్ చేసి అప్పచెబుతారు. సంవత్సరం తిరిగి రాతలకే సొమ్ము గరగర అన్నట్టు డెవలప్ అయిపోయి. ఇది 100కు 100%. వీళ్ళు 170,000 ఎకరాలకి 170,000 కోట్లు అవ్వచ్చు, 170,000 కోట్లు, 170,000 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి వచ్చింది. ఇది 100% రూపాయి పెడితే ₹100. అలాంటప్పుడు ఇంక వాళ్ళకి లాసు బాధ ఎందుకంటే చెప్పండి. అంటే రైతులు బాగుపడతాం ఇష్టం లేదా? అంటే వాళ్ళ భూములు కాదు కానీ వాళ్ళు డెవలప్ కాకూడదు, రైతు కూలీలు డెవలప్ కాకూడదు, ప్రజలు డెవలప్ కాకూడదు. ఓన్లీ నాయకులు మాత్రమే, నాయకులు 2 కుటుంబాలు 3 కుటుంబాలు వీళ్ళే బాగుపడాలి. ఎవరా 2-3 కుటుంబాలు? ఇక తెలియదు కదా మీకు. వాస్తవం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, జగన్ గారి కుటుంబం, ఇంకో కుటుంబం వచ్చింది కొత్తగా, మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. వీళ్ళు ముగ్గురే కదా, ఇంకేమైనా ఉన్నారా? వాస్తవాలండి. ఇప్పుడు నేను అంటుంది ఏంది, వాళ్ళు ప్యాకేజీ కోసం ఈ రాజధానిలో భూములు తీసుకొని అమ్ముకుంటున్నారు తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ దిశగా ఇక్కడ అసలు ఎట్టి పరిస్థితులు కూడా చేయటం. నేను కోరుకుంటుంది అదే. నేను గుండె రగిలిపోయి మనసు బాధేసి పార్టీ స్థాపించి ఒక సాధారణ పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఈ రకంగా కష్టపడుతున్నానంటే పేదల కోసం, రైతులు రైతు కూలీల కోసం. ఇందుకే వీళ్ళు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? వాళ్ళు పాపం 3 కుటుంబాలు ఈ రకంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. మెయిన్ వీళ్ళిద్దరే, జగన్ గారి కుటుంబం 3 రాజధానులు అన్నాయి, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పూలింగ్ అని తీసుకొని మళ్ళీ కూటమి ఏర్పాటు గెలుచుకొని ఆయనకుంది ఒక్కొక్క బిడ్డ. వాళ్ళకి ఎంత కావాలి చెప్పండి? ఇంత ల్యాండ్ తీసుకుని వాళ్ళే అమ్ముకోవాలా? అలాంటప్పుడు ఏంటంటే మనం ₹100 తీసుకున్నప్పుడు ₹1 రైతుకి ఇస్తే నష్టం ఏమని చెప్పండి. 100 కోట్లకు అమ్ముకుంటారు వీళ్ళు డెవలప్ చేసి. ₹1 కోటి లెక్క ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను పదే రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. డిమాండ్గా కూడా రిలే నిరసన దీక్ష చేశారు 210 రోజుల నుంచి. సార్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రెండో విడత అని చెప్పి దాదాపు 70 గ్రామాలు విస్తరిస్తుంది. దీని గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు మీరు?
ఫస్ట్లో రాజధాని అనేది వెలగపూడి అన్నారు, తుళ్ళూరు అన్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే ఇంకా అంచులంచులుగా పెరుక్కుంటూ వెళ్తుంది. అవునవును. దాదాపు 70 గ్రామాలకు విస్తరిస్తుంది మళ్ళా ఇప్పుడు. అవును. 1.77 లక్షల ఎకరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రైవేట్ భాగస్వామ్యం అంటారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్ చేస్తాం అంటారు. అవును. ఏం చెప్తారు దాని మీద మీ కామెంట్? అచ్చంగా ప్రైవేటు ఫరం అంటే చెప్పాను కదా, 100 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చి ఒక ఏ కంపెనీని తీసుకొచ్చి ఇలా ఇవ్వటం కరెక్టే. కానీ ఫ్రీగా తీసుకోకుండా ఎకరానికి ₹1,00,00,000 లేదు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపులు కానీ ఇచ్చి తీసుకున్నట్టయితే డెవలప్ అయ్యింది. ఎందుకంటే ఇంకొక మాట నాకు తెలిసిన వరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ రెండో రాజధానిగా అమరావతి చేయాలనేది ఒక ప్రపోజల్ అంటున్నారు. అయితే అయి ఉండవచ్చు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో రాజధానులన్నీ కూడా పొల్యూషన్ అది సాధ్యపడుతుంటారా దేశ రెండో రాజధానిగా అమరావతి అనేది? సాధ్యపడుతుంది కదండి. మనం పాతిళ్ళు కట్టుకుంటాం. కొన్నాళ్ళకి ఒక 100 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్యం ఉంటుంది. ఆ ఆయుష్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నందువలన లాసే కానీ లాభం ఉండదు. అందుకని చెప్పి మరి కొత్త ఇల్లు కట్టుకోవట్లేదా? అలాగే కొత్త రాజధాని రెండో రాజధాని ఉండటం మంచిదే. మళ్ళీ కొత్తదనం మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయింది. మన రాష్ట్ర రాజధాని అమరావతి మన దేశంలో నెంబర్ 1 అయింది. ఆ విధంగా చేసుకున్నట్టయితే దేశ రెండో రాజధాని అన్నప్పుడు ప్రపంచ రాజధాని అంటున్నారు కదా, ఆ ప్రపంచ రాజధాని 4గో రాజధాని అంటున్నారు. నెంబర్ 1 రాజధాని అయ్యే అవకాశం ఉంటుంది. 4గో రాజధాని కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అయింది అన్నమాట. ఆ దిశగా సార్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ అంటే ఫస్ట్ ఇచ్చిన రైతులంతా కూడా నష్టపోయిన కాదంటారా? లేదండి, ఎందుకు నష్టపరుస్తున్నారు? ఫస్ట్ పూలింగ్లో వాళ్ళకి ఆ పూలింగ్లో ఫస్ట్ ప్రభుత్వ నాయకులు కొనుక్కొని డెవలప్ చేసుకోవడానికి కానీ అట్లా నేను గతంలో కూడా చెప్పాను కదా. 2014లో యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా నూజివీడు రాజధాని అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఈడ తుళ్ళూరులో 5 లక్షలు 6 లక్షలు పొలాలు మొత్తం కొనుక్కొని నాయకులు 25 సెంటు కూడా ఎకరం కవులు, ఎకరానికి 30,000 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకున్నారు. వెంటనే 1,00,00,000-2 అయిపోయింది. ఆ పూలింగ్లో కొనకుండా మళ్ళీ చుట్టుపక్కల కొంటంటే మళ్ళీ 15లో ఫిబ్రవరిలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి 2 సార్లు నాన్ లేఅవుట్లు అని చెప్పి మొత్తం పర్మిషన్ ఇవ్వకుండా లేఅవుట్లు అన్నీ విధ్వంసం చేసేసి నారాయణ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా చేసి అప్పుడు పూలింగ్లో హైప్ చేసుకున్నారు. వాళ్ళు అమ్మేసుకున్నారు. అదో స్కామ్. 2014 ప్లస్ 2015 2 సార్లు స్కామ్. దీని గురించి మళ్ళీ ఒక 2 నిమిషాలు అమరావతిలో స్కామ్ జరిగింది. అమరావతిలో 100% స్కామ్. ఏంటా స్కామ్? ఏంటంటే ఇదే ఎకరా 5 లక్షలు 6 లక్షలు కొనుక్కున్నారు. ముందు యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. తర్వాత 14లో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్. తర్వాత ఏం చేసి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆడని చెప్పి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని అన్నారు. అసెంబ్లీ సాక్షిగాని బాబు సాక్షాత్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రమాణం మరీ చేశాడు. చేసి కూడా మాట తప్పి మళ్ళీ ఏం చేశారు, ఈ లోపు మొత్తం పొలాలు రేట్లు తగ్గించి కొనుక్కొని 5 లక్షలకు 6 లక్షలకి ఏడ 25 సెంటు కూడా ఎకరం కవులు, మళ్ళా 30,000 ఎకరానికి. ఆ 20 సెంటు 30,000. అలాగే 10 సంవత్సరాలు అని చెప్పి చేసుకున్నాడు. చేసుకొని వెంటనే ఎకరం 5 లక్షలు 6 లక్షలు కొనుక్కుంది, ₹1,00,00,000 2 కోట్లు అట్లా చేసుకొని ఇంకా అక్కడ దక్కకుండా ఈ చుట్టుపక్కల ఎంచర్లోడ్లో వేసుకొని చేస్తుంటే అక్కడ పర్మిషన్ లేకుండా 40 అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదని ఆప్షన్ పెట్టి అది కూడా కాకుండా నాన్ లేఅవుట్లు వేస్తుంటే అవి కూడా యుద్ధంసాలు చేసి అక్కడ హైప్ చేసుకున్నారు 2 కోట్లు 3 కోట్లు. ఆ విధంగా చేశారు. అయితే ఇంకా దాని గురించి మళ్ళీ చెప్తా. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ గజం 40,000 50,000 ఇవాళ అమ్ముతుంది కదా, 70,000 కూడా అమ్ముతుంది రేట్ ఉంది. మరి వాళ్ళు ఇచ్చిన 1,200 గజాలు మినిమం 50,000 అమ్మింది అనుకోండి, 6 కోట్లు అవట్లా. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళ స్వార్థాలు వాళ్ళ రేటు పెంచుకోవడానికి, అంటే నాయకులతో పాటు రైతులకు కూడా న్యాయం జరుగుతుంది అక్కడ లోన పూలింగ్లో, ఫస్ట్ పూలింగ్లో. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్యాయం అయిపోయారు. 5 కోట్లు అవ్వగానే మళ్ళీ డౌన్ చేపించడం, విధ్వంసం చేయటం, ఫ్లాట్లు, మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ ఆపటం, మన సిఆర్డిఏ పర్మిషన్లు ఆపటం, వెంటనే మళ్ళీ 5 కోట్లు ₹1,00,00,000 చేస్తున్నారు, 10 కోట్లు అవ్వగానే ₹1,00,00,000 చేస్తున్నారు. ఇట్లా ప్రతిసారి కూడా వాళ్ళ స్వార్థమే, నాయకులు బాగుపడటానికి మాత్రమే చేస్తున్నారు. ఇవన్నీ నేను బాగా ఆలోచన చేస్తూ ఉండే ఎప్పటికప్పుడు. అట్లా 15, 16 2 ఏళ్ళు అట్టయిపోతే అనుకోకుండా 14, 15 2 ఏళ్ళు అయిపోయింది. 15వ సంవత్సరం 16 వచ్చినాక 2016 నోటు రద్దు చేశారు మోడీ గారు. అసలే కొత్త రాజధాని కొత్త రిలేషన్ ఆగిపోయింది. మళ్ళీ ఆ తర్వాత 2017లో ఈ నోట్ల రద్దు ఎలా తిప్పుకోవటాలో అర్థం కాక 2017లో జిఎస్టీ బిల్లు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, 18లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇక మొన్న వెంటనే చిన్నబాబు పెద్దబాబు సూట్ కేసులు బాబులు అన్నాడు ఒకేసారి. బీజేపీ పాసిపోయిన లడ్లు అన్నాడు ప్యాకేజీ అంటే.
ఇదేందా స్వామి ఇట్ట అయిపోయిందంటే మరి ఆయనకేమి బెసికిందో వాళ్ళిద్దరికి అయిపోయింది. ఆ తర్వాత ఇక జగన్ గారు గెలిచారు. ఆయన 3 రాజధాని అన్నారు. ఆయన 2014 ఏం చెప్పాడు అపోజిషన్ ఉన్నప్పుడు, నాకు ఇష్టమేది ఇదే రాజధాని, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఆయన మాటిని రైతులు ఇచ్చారు, ఈ ప్రభుత్వం తీసుకున్నారు. అందరు కలిసి మోసం చేశారు ఇక్కడ. రాజకీయ పార్టీల నుంచి రైతులు రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు, ఈ మెయిన్ నాయకులు కలిసి ముందు అందరు కలిసి, నాయకులందరూ కలిసి రైతుల్ని ఇక్కడ మోసం చేశారు. రైతు ప్రజల్ని కూడా మోసం చేశారు, కూలీల్ని. అయిపోయింది పనులు లేక ఇలా. ఆ విధంగా మళ్ళీ ఆయన 2019లో ఈ విధంగా 3 రాజధానులను విధ్వంసం చేయగిన. ఆ తర్వాత 20లో ఫస్ట్ కరోనా, 21లో సెకండ్ కరోనా. మన ప్రాంతం అసలు ఎంత లాస్ పోయిందంటే ఎకరం 100 కోట్లు అవ్వాల్సిన ల్యాండ్ ₹1,00,00,000. ఎన్నాళ్ళు విధ్వంసం చేస్తున్నారు. 100 కోట్లు అవ్వాల్సిన ల్యాండ్, ఇది వాస్తవం. ఎకరం 100 కోట్లు అవ్వాల్సిన ల్యాండ్ ఎప్పుడు ఆ ₹1,00,00,000కే ఉంచుతున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతం మీద అంత ప్రేమ ఉందన్నమాట రాజకీయ నాయకులకి. అంటే మరి ఇది ఏమంటారు అంటే, వెనకటి రోజులు అనేవాళ్ళు సవితి బిడ్డను చూసినట్టు చూస్తున్నారు, సవితి బిడ్డను అంతే ఉందా? తల్లి ప్రేమ, సవితి తల్లి ప్రేమలాగే ఉందిగా. సవితి తల్లి బిడ్డను చూసినట్టు చూస్తున్నారు ఈ ప్రాంతాన్ని. ఎందువల్ల అంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కదా. అవును, అయినా సరే వాళ్ళు కేవలం రాయలసీమ నాయకులు కాబట్టి హైదరాబాద్లో వీళ్ళు చేసిన విధ్వంస రియల్ ఎస్టేట్ వలన వాళ్ళు మాకు కావాలని ఎడగొట్టారు. అందువల్ల మళ్ళీ రేపు వీళ్ళు కూడా డెవలప్ అయినాక మళ్ళీ వీళ్ళు ఎలగొడతారేమో అనే భయం ఆలోచన వాళ్ళకి తెలంగాణ సముద్రం లేనట్టే, రాయలసీమలో కూడా సముద్రం లేదు. కానీ ఒకటి నెల్లూరు దగ్గర ఏదో చిత్తూరులో తిరుపతిలో కలుపుతున్నారంట ఒక నియోజకవర్గం. నేను గనక ఇదే కొనసాగితే ఆ నియోజకవర్గం కూడా ఆంధ్రాలో కలిపి తెలంగాణ ఇదే రాయలసీమ ఎడగొట్టమని చెబుతాం రేపు తేడా వస్తే. అందుకని ఇక్కడ డెవలప్మెంట్లో స్వార్థం లేకుండా చెయ్యాలి ఈ రాజకీయ నాయకులని నేను ప్రధాన డిమాండ్గా కూడా చెప్తున్నాను ప్రభుత్వానికి. ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే మంచి జరిగింది, మోసం చేయాలంటే మోసపోతారు. అందుకని స్వార్థం లేకుండా డెవలప్ చేయమని చెప్పి నేను ఈ జేకేఆర్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కోరేది అది. స్వార్థం లేకుండా మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి. స్వార్థం చేస్తే ఎప్పటికైనా రాయలసీమకే పరిమితం అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఈ రైతుల పక్షాన్ని ఏమైనా న్యాయపోరాటం చేసే పరిస్థితి ఉందా? 100% రైతుల పక్షాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాము. తర్వాత కూడా ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఇలా 211 రోజులు ఇవాళకి ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ సెకండ్ మ్యాప్ ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా, దాని మీద కూడా వీళ్ళు ప్లాన్ ఎక్స్టెన్షన్ అంటున్నారు. ప్లాన్ ఎక్స్టెన్షన్ కదా, వాళ్ళ ప్లానే మళ్ళీ థర్డ్ పూలింగ్. ఇది మొత్తం 70 గ్రామాలు కలుపుకుంటూ వెళ్తుందంట. అవును, ఇది వాస్తవంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని సెకండ్ ఇది మన దేశ 2వ రాజధాని చేయాలనే ఆలోచనతోటే ఉందని నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే కేంద్రం అయితే మాత్రం వేరే దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులందరికీ కూడా ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఇచ్చి ఈ గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు. ఎందుకంటే భూ సమీకరణ ల్యాండ్ పూల్ 1250 కాదు, భూ సేకరణ 4 రెట్టింపులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం. అయితే ఇక్కడ ఏంటంటే రోడ్లు వరకు అవసరం అయితే 4 రెట్టింపులు ఇవ్వాలి. రైలు కట్టలకు కానీ, రైలు పట్టాలు వేసుకోవడానికి కానీ, రోడ్లకు కానీ. కానీ ఇలా టోటల్గా వాళ్ళకు కూడా 1000 ఎకరాలు వాళ్ళకి కూడా తీసుకువేసుకుంటున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉంటారు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉంటున్నారు, మెగా రైల్వే స్టేషన్ కడతా ఉంటున్నారు అమరావతిలో. అవును, ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రపంచ రాజధాని, 4వ రాజధాని, ప్రపంచ రాజధాని ఉండాలి. అందుకని రైతులు లాస్ పోకుండా, ఇక్కడ ఈ ప్రాంత రైతు కూలీలు లాస్ పోకుండా 2 ప్యాకేజీలు, పూలింగ్ ప్యాకేజీ 1250 గజంతో పాటు భూ సేకరణ ప్యాకేజీ 4 రెట్టింపులు కూడా కావాలి. చెప్పాం కదా, ఓన్లీ రోడ్లకి వీటికి కావాలంటే 4 రెట్టింపులు ఇచ్చి తీసుకుంటారు. పక్కన ఉండే ఎకరం 100 కోట్లు 200 కోట్లు అయింది ఆ రోడ్డు పక్కన. వీళ్ళు టోటల్ కావాలంటున్నారు కాబట్టి 2 ప్యాకేజీలు కావాలి. ఎకరానికి 4 రకాల ప్యాకేజీలు, 2 రకాలు. భూ సమీకరణ ప్యాకేజీ 1250 గజం, భూసేకరణ ప్యాకేజీ 4 రెట్టింపులు, 2 కావాలి. 2 ఇచ్చినట్టయితే రైతు బాగుంటాడు, రైతు కూలీలు బాగుంటారు, ప్రజలందరూ డెవలప్ అవుతారు, రాజధాని డెవలప్ అయ్యింది. ప్రభుత్వానికి కూడా బోల్డంత ఆస్తులు సమకూరుతాయి. ఫ్యూచర్లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ల్యాండ్లు ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు సరిపోతాయి. ప్రైవేటు ల్యాండ్స్ ఏ అయితే రైతుల దగ్గర తీసుకుంటున్నారో 25% రైతు పోతే 25% రోడ్లు పోయినా, దాదాపు 50 పోయినా 50 ఉంటుంది. ఈ 50% వీళ్ళు అమ్మేసుకున్నా కానీ ఎకరం 100 కోట్లకి దాదాపు చెప్పాం కదా, బోలెడంత ఆదాయం వస్తుంది. అది నేను అందుకనే లాస్ పోకుండా
చేయమంటున్నా. ఏ మాత్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఏ ప్రభుత్వాన్ని ఎదిరించడానికే సిద్ధం. నేను మాత్రం వెనకండి, అసలు దాంట్లో సచ్చే లేదు, ఎటువంటి డౌటే లేదు. అసలు ఏంటో గట్స్ మీకు అంత అంత ధైర్యం ఏంటి మీకు? మీ వెనక ఎవరు ఉన్నారు? నిజాయితీ, భగవంతుడు, దేవుడు దయ. ఎందుకంటే ప్రజల కోసం మనం ఎప్పుడైతే మంచి చేయాలని చూస్తామో దేవుడు మంచి చేస్తాడు, ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తామో దేవుడు అన్యాయం చేస్తాడు. అందుకని మనం ప్రజలకి మంచి జరగాలి అని చెప్పి నా యొక్క ధైర్యం. నేను చేసే పనిలో న్యాయం ఉంటే ప్రజలందరూ కూడా మన పక్షాన వస్తారు. అదే నా ధైర్యం, అదే గడుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆంధ్ర రాష్ట్ర సమితి అనేది. ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ పార్టీ అనేది మీ మనుగడ కోసం పెట్టారా, లేదా ప్రజలకు ఏదైనా సేవ చేయాలని పెట్టారు? ఏంటి అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ పార్టీ ప్రజలకి యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటి? పార్టీ కాన్సెప్ట్ ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగితే ప్రజలకి అన్యాయం మీద పోరాటం చేసి న్యాయం చేయాలన్నదే ఒకటి. నాయకులు, పార్టీలు వీలైనంత వరకు వాళ్ళ సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రజలకి మంచి చేద్దామనే ఆలోచనలు నాకు ఎక్కడ కనపడతల్లా. నేను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ఎవరికి వాళ్ళే మెయిన్ పార్టీలు ఏదైతే ఉన్నాయో మనకి ఎందుకంటే ఈ ప్రజలతోటి ఈసారి నువ్వు గెలువు, అవసరమైతే ఈసారి నేను గెలుస్తా, నీకు అవకాశం నువ్వు చూసుకొని నాకు అవకాశం నేను చూస్తా అనే భావన కలుగుతుంది. నేను 25 సంవత్సరాల గతంలో నేను చెప్పాను, నాకు వచ్చే ఆదాయంలో దేవుడికి ₹1 తీసినట్టు నేను ప్రజల కోసం ఎప్పుడు ఒక 20% తీసి ఖర్చు పెట్టుకుంటూ వచ్చేవాడిని ప్రజల కోసం. ఎందుకంటే ప్రజలు దేవుళ్ళు అంటే వాళ్ళు ఏదో ఒక రోజులు మనకు న్యాయం చేస్తారు, ఏదో పదవి ఎప్పుడోసారి నాకు చేయాలనే ఆలోచన ఉంది, గతంలో కూడా కోరిక ఉంది. కాబట్టి నేను కూడా ఆ ఉద్దేశంతోనే మంచి చేద్దాం. ఎందుకంటే నేను 10 మందికి మంచి చేయాలి, సాయం చేయాలనే ఆలోచన నా మనస్తత్వం. నాకున్న ఆస్తులు ఎంత చేయగలను? ఒక 10 మందికి చేయగలను, లేకపోతే 100 మంది చేయగలను. అదే కనుక ఒక ఓటేసి గెలిపిస్తే ఒక గ్రామ స్థాయిలో అయితే ఒక 5-6 మందికి మంచి చేయగలం. అదే ఒక రాష్ట్ర స్థాయిలో అయితే 5 కోట్ల మందికి మేలు చేయగలం. అలాంటప్పుడు మనం ఎందుకు పార్టీ స్థాపించకూడదు? 25 సంవత్సరాలు కొన్ని 2 పార్టీలు ఉపయోగించుకొని నన్ను చిన్న ఈయటానికి కూడా ఒక సర్పంచ్ సీట్ ఇయటానికే. అంటే గతంలో మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఏ రాజకీయ నేను పార్టీ? తెలుగుదేశం పార్టీలో 94లో 99లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ఓటేసాం, గెలిపించాం, తిరిగాం. 2004 2009 వచ్చేటప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చేసాము. నేను ఎక్కడుంటే అక్కడ గెలిచేది. ఆ తర్వాత 2014లో మళ్ళీ రాజధాని వచ్చింది ఈ ప్రాంతాన్ని, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు నువ్వు రా అన్న. సరే పవన్ అని కూడా వచ్చాడు, బాగుంటుంది, రాజధాని వచ్చి గెలుస్తాడు, బాగుంటుంది, లేకపోతే రాజధాని ఎటో పోయిద్దని అన్నారు. ఓకే అని చెప్పి వచ్చాము. అట్లాగే మళ్ళీ కష్టపడి తిరిగి గెలిపించాము. వాస్తవంగా రాజధాని వచ్చింది. 19లో కూడా ఆ రుణం తీర్చుకోవాలని చెప్పి మళ్ళీ తెలుగుదేశంకే చేశాం. 2019లో కూడా వాస్తవంగా తెలుగుదేశం చేశాం. ఎందుకంటే రాజధాని రుణం తీర్చుకోవాలి, పెట్టారు రాజధాని. ఆ విధంగా అయిపోయింది. ఆ తర్వాత నాకు అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఈ విధంగా కాదు, ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీ స్థాపించాలి. ఎందుకంటే వీళ్ళు 2 కుటుంబాలు ఎలా అయితే ఉండయో అట్లాగే వాసన చెప్పాలంటే 2 సామాజిక వర్గాల్లా చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పందే మిగతా వాళ్ళకి ఏ పని కాదు. నేను కొన్ని సమస్యల మీద వెళ్ళినా కూడా వాళ్ళకైతే పని చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు పని చేయట్లేదు. ఎందుకు చేయరు వీళ్ళు? అటువంటి స్ట్రగుల్స్ మీరు ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నారు. ఏం చెప్తాను? ఒకటనే ఉందండి, గట్లు కాడ తగ్గువే, వరవల కాడ తగ్గువే, డ్రైనేజీ కాలువల కాడ తగ్గువే, కాంపౌండాల కాడ తగ్గువే, ఎక్కడైనా తగ్గులే. వాళ్ళు చెప్పిందే శాసనం. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నా కూడా వీళ్ళకి అన్యాయమే జరిగింది. వీళ్ళ పక్షాన్ని మాట్లాడరు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే సమస్య క్లియర్ అయింది, లేకపోతే ఆపేస్తారు. ఇలాగే నేను ఇక్కడ 3 రాజధానులు నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తే అక్కడ కూడా పెద్ద నాయకులు కూడా, చిన్న నాయకులు అందరూ కూడా కావాలని చాలా పెద్ద ల్యాండ్స్ కొనుక్కొని నేను నిజాయితీ వ్యాపారం చేస్తుంటే ఆపారు. నేను కూడా వాళ్ళ చేయాలనుకుంటే నాకు సమస్య కాదు. వాళ్ళ మాత్రం తెలియజేయాలి, మనం లేవా ఏంది? వాళ్ళ కోర్టు కేసు అయితే మన 4 కోర్టు కేసులు వేయలేమా? అయినా సరే నేను అన్యాయం చేయకూడదు, న్యాయ పోరాటమే గెలిచింది. కాబట్టి న్యాయం చేయాలని చెప్పి నేను అలాగే న్యాయంగా నేను ఎప్పటికప్పుడు కూడా అప్పటికిప్పుడు కూడా నాకు అదే బాధ అండి. వాస్తవంగా ప్రజలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని పార్టీ స్థాపించి నేను పోరాటం చేయడానికి వచ్చాను. అలాగే పోరాటం చేస్తూ ఉన్నాను. జేకేఆర్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్గా కొంత ప్రజలను ఇబ్బంది పెట్టాడు, మోసం చేశాడు. దాన్ని నుంచి బయటపడడానికి ఏఎస్ఆర్ పార్టీ రైతు ఉద్యమం అని ముసుగని అంటారు. దీని గురించి స్ట్రైట్గా మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఆరోపణలు కూడా చేశారు, ఇట్లా చేశారు. నేను వేసిన ఈ రిలే నేషనల్ దీక్ష టెంట్ తీయడానికి మాత్రమే వేశారు.
ఎవరో కొంతమంది ఎవరో ఒక ఎమ్మెల్యే కూడా 5 లక్షలు 5 రోజులు ఖర్చు పెట్టారంట. ఎవరో ఎమ్మెల్యే ఎల్లేసి ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఇంకా పేరు చెప్పాలి, చెప్పకూడదు, తెలియాలి కదా. అయితే నాకు తెలిసినంత వరకు బాసిం ప్రవీణ్ గారు 5 లక్షలు ఇచ్చారని చెప్పి అన్నారు. సరే నాకైతే తెలియదు వాస్తవంగా, జనం పుకార్లు. ఎవరైనా చేసుకొని కొంత నెక్స్ట్ సీట్లు ఉంటాయో ఉండవో తెలియని ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వాటికి పాల్పడి చేస్తే అది దేవుడు వాళ్ళ విశేషత మనం వదిలేయాలి. అతనికి నేను డబ్బులు ఇచ్చా, కానీ మళ్ళీ వచ్చారు. ఇంకా ఏరే నాకైతే ఆ రకంగా 100 మంది డబ్బులు ఇవ్వాలి, ప్రామిస్గా 100 మంది డబ్బులు ఇవ్వాలి నాకు. నేను కూడా మరి వాళ్ళ ఎస్టేట్ లో చాలా మంది మీరు మోసం చేశారు, దానివల్ల ఇదంతా చెప్పాగా ముసుగానే అంటారు. దైవ సాక్షిగా ఎవరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదైనా ఒకళ్ళిద్దరికి ఇవ్వాల్సి ఉన్నా కూడా నిజాయితీగా ఇచ్చేస్తాను అన్నమాట. రమ్మనండి ఎవరు, కానీ ఇవన్నీ అవాస్తవాలు. ఈ రాజకీయాలు ఎదుగుతున్నప్పుడు కొన్ని సినిమాలు ఎక్కని నాగేశ్వరరావు గారు కూడా ఈ స్టేజ్లో చెప్పేవాడు, ఎన్ని ఆరోపణలు చేస్తున్నారంటే మనం అంత ఎదుగుతున్నట్టు. ఎంత ఎదిగితే అంత ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పక్కకి నెట్టేసుకొని చిరునవ్వుతోటి ముందుకెళ్తేనే మనం ప్రజలు న్యాయం చేయగలుగుతాం. ప్రతివాడు ఏదో అన్నాడు ఏదో చేశాడని బాధపడతా భయపడతా ఉన్నాం, ఏం చేయలేదు. నేను ఇప్పుడు కాదు 100 ఎకరాలు పొలం వేసినప్పుడే తుఫాను వచ్చి మొత్తం నేలమట్టం అయినా కూడా చిరునవ్వుతో మళ్ళీ వచ్చేడు 200 ఎకరాలు వేద్దామని ఆలోచించేవాడిని. అలా అంతేగాని భయపడతా ఉండదు, బాధపడతా ఉండదు. దైవ సాక్షిగా నేను మాత్రం నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయను, మంచిగా చేస్తాను. పక్కా అదంతే, రికార్డ్ అవుద్ది కెమెరాలో 100%. దైవ సాక్షిగా అంటే వాళ్ళు చేయమండి, ఏ నాయకుడిని సరే దైవ సాక్షి అని ప్రమాణం చేయమని నేను చేస్తా అంటే అంత నిజాయితీ. అంతే, అది మా నాన్న నాకు నేర్పింది. అది నిజాయితీగా ఉంటే మనం ఎక్కడ ఏదైనా మాట్లాడటానికి ఉంటుంది. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడతామో, మనం ఏదైనా తప్పు చేస్తే మనం ముందుకు వెళ్ళలేం. అందుకని నిజాయితీగా ప్రజలకైనా న్యాయం చేయటానికి, న్యాయం ఏదో మన వల్ల మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించింది కూడా. నాకు ఎన్నోసార్లు డబ్బులు ఆఫర్ చేశారు, లేకపోతే చిన్న చిన్న ఇస్తాను, నాకు అవసరం లేదా. ఈ చిన్న చిన్న ఇయ్యాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు గతంలో చేశారు, 20 సంవత్సరాలు ఇవ్వచ్చుగా, నేను అడిగా కదా. ఆ రోజు నేను డబ్బులు కూడా ఇస్తాను, నాకు పదవులకి ఇచ్చారా, మరి ఇవ్వాలి ఎందుకు నాకు అంటే ఇవాళ నేను జనంలో ఎదుగుతున్నానే కదా ఇస్తా ఉంటుంది, నాకేం అవసరంలా. నేను అడిగిన డిమాండ్ రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయండి సార్. అప్పట్లో మీరు ఏ పదవి అడిగారు, ఏ పార్టీ నుంచి ఏ పదవి, రాజకీయ పదవి ఆశించారు? మేము అడిగానండి అప్పట్లో సర్పంచ్ ఫస్ట్ అడిగేవాళ్ళం, తర్వాత యార్డు చైర్మన్ అడిగాము, మార్కెట్ యార్డు. అయితే ఏదో కొంత అమౌంట్ అడిగారు, అమౌంట్ కూడా ఇట్టేసిద్దాం అయ్యా. అయినా సరే వీళ్ళు బీసీలు ఏందా అని మొన్న మీరు అన్నారు ఇందాక ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని. అవును, అతను కూడా ఆరోపణలు చేశారు, అది చేశారు ప్రామిస్గా. ఆయన కూడా బీసీ వాడు, నువ్వు పార్టీ కావాలా, ఎప్పుడు దళితులను వేసుకొని తిరుగుతావు, నీకు అవసరం పార్టీ, దళితులను వేసుకొని తిరుగుతావు, దళితులకు నీకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్నట్లు మీకు అవసరమా అని తిట్టాడు, డైరెక్ట్ తిట్టాడు. బీసీ నా కొడక ఎస్సీలు వేసుకొని తిరుగుతా అని చెప్పి ప్రామిస్గా తిట్టాడు అనమాట. కేడి రవీంద్ర అని మన అప్పుడు ఆ రోజు వచ్చాడు కదా, మన ఈయన మంగళగిరిలో కూడా శాసనసభ పంచాయతీ అని మా బాగా డ్యూటీ సిన్సియారిటీ చేస్తాడు మా సిరిమా వాళ్ళ వెంకట గారు. ఆయన ముందే మీసం మెలేసి తొడగొట్టి నేను కమ్మెమ్మకే పుట్టలేను అంటే అది నేను తెలుగులో చెప్పలేనులే, పుట్టలేని చెప్పి మీసం మెలేసి తొడగొట్టి చెప్పాడు. ఏందండి అన్న చెప్తా నేను తర్వాత, నేను అంత తెలుస్తాను అన్నాడు. ఏం చేయలేకపోయారు, ఎందుకంటే ఏదన్నా కానీ తర్వాత అతను మాత్రం మంచి వ్యక్తి. ఎస్ఐ గారు సీనియర్, బాగా డ్యూటీ కూడా సిన్సియారిటీ చేస్తాడు. ఆయన ముందే అన్నాడు నేను కమ్మెమ్మకే పుట్టలేదని చెప్పి తొడగొట్టి చెప్పాడు, మీసం మెలేసి తొడగొట్టి చెప్పాడు. అయినా సరే నాకు కోపం వచ్చింది. నేను వ్యవసాయం చేసే టైంలో కోడెదూళ్ళు మూగదూళ్ళకే మగదాడేసి కాడి కింద అరక్కట్టి అడ్డ మీద కాలేస్తే ఎంత వెద్దని తిరిగి రావాలన్నమాట. అలాంటి వ్యవసాయం చేసిన వాడిని. ఇట్లాంటి వాళ్ళు పెద్ద సమస్య కాదు, కానీ రాజకీయం చేయాలి, మనం అలా చేయకూడదు. ఇవన్నీ సహజం. కానీ అతని వల్ల మన పార్టీ ఈ జేకేఆర్ జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మంచిదని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను. నిజం, ఇది వాస్తవం అండి. అది ఏఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి, అసలు గ్రామ స్థాయిలో అసలు మీకు అసలు క్యాడర్ ఉందా, లేదు ఇవ్వాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ వెల్వేషన్ పార్టీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో మీ పార్టీ క్యాడర్ ఎలా ఉంది? ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా పార్టీ క్యాడర్ నెంబర్ 1 ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టో చూస్తేనే మన ఎవరన్నా నాకు తెలియదు, సగం అసలు ఈ మేనిఫెస్టో పేపర్ చూస్తే సగం చచ్చిపోతున్నారు ఈ మెయిన్ పార్టీలో. అంత బాగుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక 100 ఎకరాలు పొలం వేయాలన్నా డబ్బులు ఉండి వేయటం గొప్ప కాదు, డబ్బులు లేకపోయినా వేయాలి. 10 ఎకరాలు 10 ఏది ఎకరానికి కనీసం 10,000 రూపాయలు 10 లక్షలు పెట్టి పైరేయాలి. నేను 10,000 రూపాయలతో పైరేసేవాడు. అది టెక్నాలజీ ఈ రాష్ట్రంలో. అందుకనే ఒక కూటమి ప్రభుత్వం మనం 10 రోజులు 10 కోట్ల మొఖాన్ని మందేస్తే ఓటేస్తారని. అందుకని మద్యం ఫ్రీ కూడా ధైర్యంగా నేను దమ్ముగా మద్యం ఫ్రీ ఇస్తా, 5 సంవత్సరాలు బార్కి డోర్ డెలివరీ కూడా పంపిస్తాను చెప్పాను.
ఏంటి మీ పార్టీ మేనిఫెస్టో ఏంటి? మీరు 2024లో ఒక బలమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ మీద మంగళగిరిలో పోటీ చేశారు. అవును. అదే మనం ఏందంటే రాజధానిలో వీళ్ళు భూములు తీసుకొని అమ్ముకుంటున్నారు. నేనేందంటే రాజధానిలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ డోక్రా గ్రూప్‌కి 1000 గజాల ప్లాట్ అవసరమైతే 2 లక్షల ఎకరాలని తీసుకొని డోక్రా గ్రూప్ గ్రూప్‌కి సభ్యులకి ప్రతి సభ్యుడికి ఒక డోక్రా గ్రూప్ సభ్యులకి ఒక్కొక్క గ్రూప్‌కి 1000 గజాలు ఇచ్చి 7 స్టేర్లు పర్మిషన్ ఇచ్చి మనం ఇచ్చామనుకోండి. గజం 1,00,000 నుంచి 2,00,000 అమ్మితే ప్రతి కుటుంబం 2,00,00,000 లక్షపరులవుతారు కదా! అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ భూములన్నీ కూడా రైతులకి ఇచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఎకరం, అరెకరం ఇచ్చి శ్రీగంధ ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10,00,00,000 ఆస్తి పరులవుతారు. ఈ విధంగా విద్య, వైద్యం కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకులు బినామీలు పెట్టుకొని నడుపుతున్నారు. ఈ ఫ్రీగా చేయొచ్చు. చాలా ఈజీ అనమాట. ఈయన విద్య, వైద్యం కూడా ఫ్రీ. అలాగే ఇసుక కూడా అది పెట్టుబడి లేని ఇసుక సహజ వనరులు. వచ్చేది అది ఏం కూడా ఇవ్వచ్చు ఫ్రీగా. ఇవి ఫ్రీగా ఇస్తా అన్న. అలాగే ఇంకా కొన్ని పథకాలు పెట్టా. సీఎం పదవి కూడా ఎప్పుడూ 1, 2 కుటుంబాలకు కాదు. అన్ని సామాజిక వర్గాలకి దఫల వారీగా సీఎం పదవి ఇవ్వాలి. కొంత టైం తలా ఒక 6 నెలలు అట్లా ఇచ్చినందువల్ల ఏంటంటే అసలు తెలిసిద్ది. ఇప్పుడు ఒక పార్టీ అధికారులు ఉంటే సలహాదారులను కూడా ఎన్ని కులాలు ఉంటే అంతమందిని పెట్టుకుంటే సలహాదారుని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కాబట్టి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఏ పార్టీకి వెళితే ఆ పార్టీ సామాజిక వర్గాలు 40-50 మంది వాళ్ళనే పెట్టుకుంటున్నారు సలహాదారులే. అప్పుడు ఎలా తెలిసి చెప్పండి. ఇప్పుడు నీకేముందో వాళ్ళకేముందో వీళ్ళందరూ తెలియదు కదా. నేనంటే మనోడు గట్టి ఏముంది ఇట్లా ఉందన్నా ఏం పర్లేదన్నా అంట. అట్లా ప్రతిసారి కూడా ఇవన్నీ వాస్తవాలు. నేను ప్రతి విషయంలో కూడా సున్నంగా 100 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాను. అట్లా తీసుకోవడం వలన ఏంటంటే మనం నెక్స్ట్ ప్రజలకు చేయొచ్చు. ప్రజలకు కూడా నమ్ముతారు. ప్రజలు నమ్మితే ఆ నాయకుడు తిరిగి ఉండదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు అదినాడు. ఏదన్నా ప్రజలో చూసుకుందాం అంటాడు అంతే. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఏదన్నా ప్రజలో చూసుకుందాం అంటాడు. అది వీళ్ళలాగా ఏదో పొత్తు పెట్టుకుందామా, ఈ సామాజిక వర్గం కలుపుకుంటూ ఓట్లు ఎత్తి గెలుస్తామా, వీళ్ళు గెలుస్తారా ఈ ఆలోచించడు. పొత్తులు గెత్తులు. అట్లాగే మంచి చేయాలి, ఈ విధంగా చేసుకుంటే మనకు మంచి జరిగిద్ది అని చెప్పి ఆలోచించి మన మేనిఫెస్టో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శభాష్ అనేవాళ్ళు. అదే మరి వీళ్ళేందంటే డబ్బులు పెట్టుబడి కావాలి. నాకు రాజకీయ పార్టీలో ఆలోచనే పెట్టుబడి, ధైర్యమే సాహసం. ఈ నినాదంతో నేను ముందుకెళ్తాను. ఆలోచన పెట్టుబడి. మీరు మంగళగిరిలో పోటీ చేశారు. మంగళగిరిలో పోటీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక బలమైనటువంటి పార్టీలు 2 పార్టీలు హోరాహోరీగా ఫైట్ చేసుకుంటున్నాయి. టీడీపీ అను పక్క వైసీపీ, జనసేన పొట్టు ఉంది, కూటమి ఉంది. మీరు ఆ పోటీలు ఎలా మీరు ఇది అవ్వగలిగారు? ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? ఎన్ని ఓట్లుగా చూస్తే నేనైతే కరెక్ట్ అనుకోవాలా. ఎందుకంటే ఏ పార్టీ ఎన్ని రోజులు క్యాంపింగ్ చేస్తే అన్ని ఓట్లు పెట్టుకోమని చెప్పి ఈ స్టేట్ మొత్తం మీద ఆ విధంగా ఒక డిసిషన్ తీసుకున్నారో అనిపించింది. నేనేం చెప్పా ప్రచారంలో, నాకు అడిగినప్పుడు అక్కడ ఓటర్లు చెప్పేవాడు, అన్నా నువ్వు గెలుస్తావు అని కాళ్ళ మీద మొక్కాడు. మంగళగిరిలో నువ్వు రౌండ్కి 4,000 మెజారిటీ అన్న, నీకు 1,00,000 మెజారిటీతో గెలుస్తావన్నా అని అన్నారు. నేను అది వాళ్ళన్నీ చెప్పా ప్రెస్ వాళ్ళకి. సేమ్ అలాగే వచ్చినాయి అంటే లోకేష్ గారికి అర్థం చేసుకోండి. మీకు రావాల్సిన ఓట్లు మరి ఆయనకి ఎలా వచ్చినాయి? అదే అర్థం చేసుకోండి. మరి పద్మశాలీలు సామాజిక వర్గ పరంగా అయినా సరే, మురుగుడు హనుమంతరావు గారు కూడా పద్మశాలి కదా. ఒక్క వార్డులో అయినా సరే మెజారిటీ రావాలి కదా. లావణ్య గారికి, మురుగుడు లావణ్య గారు అంటే వాళ్ళ మామగారు లావణ్య గారికి అభ్యర్థి గారికి ఒక్క బూత్లో అయినా సరే, ఒక్క రౌండ్లో అయినా మెజారిటీ రావాలి కదా. వచ్చినాయా అంటే నేను చెప్పిన వాళ్ళు అసలు ఇదేదో టెక్నిక్ ఏమైనా చేసుకున్నారో అనిపిస్తుంది. అలా ఉందన్నమాట. అలా మారిందంటారా? మారినట్టే ఉందండి నాకైతే. లేకపోతే ఎప్పుడైనా మంగళగిరిలో 1,00,000 మెజారిటీ ఉందా? ఇవన్నీ కూడా రికార్డ్ బ్రేక్ చేసి చెప్తున్నారు. రికార్డ్ బ్రేక్ కాదు కానీ కొంతమంది చెప్పారు కూడా, ఏమో దయ్యా మేము గెలిచామని. కొంతమంది పబ్లిక్ మీడియా ముందు కూడా బయటపడ్డారు. చాలా మంది అన్నప్పుడు కనీసం 4,000-5,000 వస్తాయండి. 41 రోజు క్యాంపింగ్ చేస్తే 41 ఓటు పెట్టారంటే ఏమనాలి? డిపాజిట్ కూడా లేదు. మరి అదే కదా. అంటే ఇవి మెయిన్ పార్టీలు ఇప్పుడైనా రికార్డ్ తీసుకోండి. అక్కడ మళ్ళీ ఉన్న ప్రెస్ వాళ్ళందరి దగ్గర నుంచి మేము చేసిన క్యాంపింగ్, వాళ్ళు చేసిన క్యాంపింగ్ ఎంత ఉంది. 2 మెయిన్ పార్టీలు కూడా, కూటమి వాళ్ళు కూడా చేయలేకపోయారు అంత క్యాంపింగ్ చేసాం. మరి కనీసం ఒక 2,000, 3,000, 5,000, 10,000 పందాలు కూడా కాసుకున్నారంట. 15,000 వస్తాయని చెప్పి, 10,000 వస్తాయని చెప్పి పందాలు కూడా జరిగింది. అలాంటిది మరి 41 కోటి అంటే 41 రోజు మేము క్యాంపింగ్ చేసాం, 41 కోటి పెట్టారు అంటే దీని ఏమంటారు? అంటే రోజుకో కోటి పెట్టారు. ఏం చెబుతాం? సరే టైం వాళ్ళకు ఉంది, మనకు ఉండిద్దిగా. ఏడ్ చేయాలి మనం కూడా. అందుకనే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదా. 41 కోటి పెట్టారు వాళ్ళు,
ఈ మన ఎక్కడ అనిస్తారని మనం భయపడితే ఏం చేయలేం. ఆ టైంలో మీతో నామినేషన్ చేసినప్పుడు మీకు ఏమన్నా వేరే పార్టీల నుంచి ఆఫర్ రాలేదా? ఇట్లా వచ్చినాయి, విత్డ్రా వచ్చినాయి. చేయండి, ఇట్లా వచ్చినాయి నాకైతే మాకు సపోర్ట్ చేయండి అంటే మీరంటే ఏఎస్ఆర్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలని చెప్తున్నారు కదా మీరు. బడుగు బలహీన ఎస్సీ, వర్గాలు. ఎస్టీ, బీసీ, SC, మైనార్టీలే మెయిన్ ప్రాధాన్యత అంటున్నారు. అవును, వాస్తవమే. అయితే ఒక 4 నెలలు ముందు ఇది ఎలక్షన్కి 4 నెలలు బ్యాక్ వచ్చేసి నా దగ్గరికి వచ్చి, నువ్వు నీ సిద్ధాంతాలు అన్నీ బాగున్నాయి కాబట్టి జేకేఆర్ గారు మీరు ఒక ఎమ్మెల్యేకి మా ఒక పార్టీ తరఫున మెయిన్ పార్టీ తరఫున పోటీ చేయండి, వాళ్ళ సింబల్ మీద పోటీ చేయండి, చేస్తే మేము వాయిస్ ఇచ్చుకో అసెంబ్లీలో అన్నారు. దానికైతే ఏ ఓకే పార్టీ అన్నా. నుంచి? ఫలానా పార్టీ అని చెప్పలేదు, కాకపోతే వచ్చిన వ్యక్తులు పెద్ద వ్యక్తులు వచ్చారు. మాజీ మినిస్టర్లు, సిఎస్గా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చారు అన్నమాట. సీఎస్ గా పనిచేసిన సీఎం దగ్గర సిఎస్గా పనిచేసిన వాళ్ళు, మాజీ మినిస్టర్లు కూడా వచ్చారు. నేను ఆలోచన చేశా, టీడీపీ పార్టీ కుటుంబం ఏ పలానా పార్టీ అని చెప్పలే, ఏ పార్టీ తరఫున చెప్పమంటే పార్టీ చెప్పలేదు, కానీ ప్రామిస్కి వచ్చారు. సరే వాళ్ళు అడిగారు, నేనైతే ఒప్పుకున్నా దానికి. ఎందుకంటే అవకాశం ఏది వదులుకోకూడదు, అవును, ప్రతి అవకాశాన్ని ప్రతి అవకాశం సద్వినియోగపరచుకోవాలని ఒప్పుకున్న తర్వాత ఏడ్ చేశారు అలా. మేము ఇట్లాగే ఆయుర్వేద దినోత్సవం మన అట్లాగే జనవరి 23వ తారీఖు మంగళగిరి చిలపల్లి కళ్యాణపురంలో మీటింగ్ కూడా పెట్టాము. ఆ తర్వాత రాష్ట్రం అంతా క్యాంపింగ్ చేసాము. అప్పుడు వచ్చి నామినేషన్లు అయిన తర్వాత వచ్చారు, ఇక అప్పుడల్లా రాలే. ఇంకా ఫస్ట్ ఎప్పుడైతే ఆయన వచ్చారో మినిస్టర్ గారు వచ్చి మాట్లాడారు, రాలేదు. ఇంక నేను రాష్ట్రం అంతా క్యాంపింగ్కి వెళ్ళి రావటం, అక్కడ ప్రచారం నామినేషన్ వేయటం, అక్కడ ముందు ఫస్ట్ కొంతకాలం, తర్వాత కొంతకాలం క్యాంపింగ్ చేసాం. అప్పుడు వచ్చి ఒక అతను వచ్చి ఏదో 3 కోట్లు ఇస్తారు, నువ్వు 3 కోట్లు ఖర్చు పెట్టావంట కదా అన్న. నేను అంత పెట్టలేలే అన్న. సరే అయినా నువ్వు 3 కోట్లు ఇస్తావన్నారు. నాకు వద్దన్న. మళ్ళీ తర్వాత 5 కోట్లు ఇస్తాను పెద్ద వ్యక్తి చేత కబురు చేశారు, నాకు వద్దన్న. నాకు ప్రజల కోసం నేను ఫస్ట్ ఏం చెప్పా, పొత్తు అంటే ఓకే అన్న. నామినేషన్ వేసిన తర్వాత మీరు డబ్బులు ఇస్తా అని చెప్పి నేను అమ్ముడు పోయి అనుకోండి, ఈ హిలువ ఏమైనా ఉంటుందా? చరిత్ర ఇంకా ఇది కాబట్టి నాకు అవసరం లేదు, మీరు ఎంత ఇచ్చినా అవసరం. ఇప్పుడు కూడా దగ్గర రిలయనేషన్ దీక్ష కూడా 50 రోజులకు 3 ఎకరాలు, 100 రోజులకు 5 ఎకరాలు, 150 రోజులకు 10 ఎకరాలు ఇస్తాను నాకు అవసరం. అట్లాగే అక్కడ కూడా ఆపరేషన్ నాకు అవసరం. ఏదున్నా పొత్తులో ఫస్ట్ అయితే కాంప్రమైజ్ అయ్యామంటే మాట ప్రకారం పనిచేస్తాను. ఆ తర్వాత నామినేషన్ వేసినాక ఏదో మీరు డబ్బులు ఇస్తానంటే పోరా డబ్బులు, రూ. 10 పదవులకి ఈ జేకేఆర్ అమ్ముడు పోడు. ఎప్పుడైనా అంతే, మాట అంటే మాట మీదనే ఉంటాం. జరిగింది అది వాస్తవం. మంగళగిరి వల్ల మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? ఒక రాజకీయ పార్టీ రాజకీయాల్లో ఒక్క మంగళగిరే కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఫస్ట్ నుంచి నేను నేర్చుకునేది కుల వ్యవస్థ పోవాలి. రాజకీయాల్లో స్వార్థం, ఎక్కడ లేని స్వార్థం. ఈ పోయి సామాన్యుడు కూడా సీఎం చేయగలడు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ పోతాయి. అందుకనే మనం ఈ యొక్క ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీలో అన్ని సామాజిక వర్గాలకి దఫల వారీగా సీఎం పదవి, కొంతమంది సినిమా యాక్టర్లను కూడా మేము కలుపుకొని, పారిశ్రామికవేత్తలను కూడా కలుపుకోవాలి. ఎందుకంటే అచ్చంగా డబ్బు లేకుండా పొలిటీషియన్ నడవదు. నడవాలంటే పార్టీ ఫైనాన్షియల్గా ఉండాలి. అందుకనే సీఎం పదవి ఆఫర్ ఎవరికి? ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రాండి. ఒకవేళ మీ ఆస్తులు ఏమన్నా అటాచ్ చేసి ఏమన్నా ఇబ్బంది పెడతారనుకుంటే పరోక్షంగా తెలపండి మద్దతు, ఆర్థికంగా అయినా సరే, లేకపోతే నాయకత్వంగా అయినా సరే. అని ఆ విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఎప్పటికప్పుడు ఒక ముందు అడుగులోనే ఉన్నాం రాజకీయంగా. వీళ్ళు ఎన్ని చేసినా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పలే, మేము ఈ టిప్కి వెళ్ళలేకపోతే ఏమి చేయగలిగాం 2009లో గెలిచాం అనుకోకుండా అదృష్టం. అట్లాగే సీఎంలు ఓడిపోవటం కూడా, పిఎంలు ఓడిపోవటం కూడా సహజం. ఇవన్నీ ఎప్పుడు రాజకీయాల్లో ఓటమి నెక్స్ట్ గెలవటానికి తొలిమెట్టు. నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి నేను చిన్ని స్థాయి నుంచి వచ్చి కాబట్టి అన్ని ఐడియా ఉండి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితిని ఏదో ఒక రోజు పార్టీ అధికారంలో తీసుకొచ్చి దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలకి సీఎం పదవి గ్యారంటీ చేస్తాను. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసి తీరతాం ఈ జేకేఆర్ అంతే. ఏఆర్ఎస్ పార్టీ ప్రతి కుటుంబాన్ని 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాం 100%. దాంట్లో డౌట్ లేదు ఎట్టి పరిస్థితిలో. నవకాంత్ గారు, సార్ ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి? పార్టీ పోటీ చేస్తుందా? పోటీలు ఉన్నారా? స్థానిక ఎన్నికలు వస్తాయి కదా, పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, 100% పోటీ, ఎంపీటీ జడ్పీటీ ఎన్నికలు వస్తాయి. అన్నిట్లో రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క పోటీ చేయడానికి సిద్ధం. ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరఫున సర్పంచ్ ఎన్నికలైనా, ఎన్పీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్నిట్లో ఏటిలైనా సరే చేయడానికి మాత్రం మేము సిద్ధం. జేకేఆర్ గారి కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు? ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము ఫస్ట్ నుంచి వ్యవసాయం చేస్తాం, వ్యవసాయ కుటుంబం.
పెద్దల నుంచి కూడా ఈ యొక్క వ్యవసాయం మీ చేసుకుంటా. తల్లిదండ్రుల పేరు, మీ సంతానం ఏంటి? మా నాన్నగారి పేరు జంజనం నాగేశ్వరరావు గారు, మా అమ్మగారు సీతారత్నం గారు, మేము అన్నదమ్ములు నలుగురు అందరం కూడా దఫల వారీగా వ్యవసాయం చేసుకుంటా అంచెలంచెలుగా ఎదుక్కుంటా ఎప్పుడు చేసినా అయినా సరే నిజాయితీగా చేయాలి అనేది ఒక లక్ష్యం. ఎవరికైనా చేతనైతే హెల్ప్ చేయాలి, అన్యాయం చేయదు. అదే భావంలో వస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. అందుకనే దేవుని దయతోటి అంచెలంచెలుగా ఏ పని స్థాపించినా రూపాయితో స్టార్ట్ చేస్తే 100 రూపాయలు అవుతా వచ్చింది, కానీ ఎక్కడ దేవుని దయలో మేము నష్టపోలేదు. కాకపోతే కొంతమంది వ్యక్తులు మాత్రం ఎప్పటికప్పుడు ఎదుగుతున్నారు అంటే అణిచివేయాలనే ఆలోచన ఉంటుంది. అణిచివేయటం మాత్రం ఎప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంది. ప్రతిసారి ప్రతి బిజినెస్లో కూడా ప్రతిసారి వ్యవసాయం టైంలో కూడా ఎదురు దెబ్బలు మాత్రం బాగా తగిలినాయి. మంచి చేను కౌలు తీసుకుంటే బాగా పండితే 2 సంవత్సరం ఇచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో కూడా మేము ఏయో నాసి భూములు తీసుకున్నా కూడా కష్టపడి లెవెల్ చేసుకొని పండించుకొని వచ్చాం అంచెలంచెలుగా. మేము ఐశ్వర్యంలో పుట్టి పెరిగిందేం కాదండి, చాలా కింద నుంచే కష్టపడుకుంటూ వచ్చాం. మా నాన్నగారు కానీ మేము కానీ అందరం. ఎంతమంది సంతానం మీ నాన్నగారికి మీరు? మా నాన్నగారు వాళ్ళు 5 అన్నములు, మేము 4. అందరం కష్టపడే వచ్చాం పైకి. కష్టపడి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఓ బాబు ఓ పాప. అందుకనే కొన్ని సందర్భాల్లో కొన్ని చదువు విషయాల్లో కూడా 77 తుఫాను అప్పుడు కూడా కొన్ని 100 ఎకరాలు మా నాన్నగారికి నిలువు మీద పొలాలు ఇచ్చి లాస్ట్లో వచ్చి, ఆ తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడటం వల్ల మేము కొంత తక్కువ చదువుకున్న మా పిల్లల్ని బాగా చదివియాలనే ఉద్దేశంతో మా పాపను కూడా ఐఏఎస్ అకాడమీ చదివించాం. ఓకే. సివిల్ ప్రిపేర్, ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1లో ఎంబీఏ చేయాలి సార్. అట్లాగే మా బాబు కూడా ఎంబీఏ చేస్తున్నాడు ఫైనల్ ఇయర్. మంచి చదివి వాళ్ళని కూడా మంచి ప్రయోజకులు చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. సార్, ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుకుందాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 19 నెలల కాలం అవుతుంది. ఈ 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? పరిపాలన అయితే మాత్రం వాస్తవంగా నాసిగానే ఉంది, బాగా ఏం చేయలే. అయితే మేము ఈ యొక్క సంవత్సరం అయిందాక ఏం మాట్లాడలేదు. సంవత్సరం తర్వాత ఈ ప్లాట్లు పడేయటం, అలాగే ఈ రియల్ ఎస్టేట్ విధ్వంసాలు చేయటం, పర్మిషన్లు ఇవ్వకపోవటం, నాలా కన్వర్షన్లు ఆపేయటం, ఇవన్నీ చూసి సంవత్సరం ఆగినాక నేను 2024 ఎలక్షన్ అయిపోయింది. 25 ఏప్రిల్ 14 బాబు గారు మళ్ళీ సెకండ్ పులింగ్ 45,000 ఎకరాలు అన్న తర్వాత ఇక నేను స్టార్ట్ చేయటం మొదలుపెట్టాను. మళ్ళీ ప్రజా ఉద్యమంలోకి వచ్చి అప్పుడు 18వ తారీఖు ఏప్రిల్ 18 నేను ప్రెస్ మీట్ పెట్టాను. అక్కడి నుంచి ప్రతిదీ కూడా 2014లో గెలిచినప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలే. అప్పుడు రుణమాఫీ అని చెప్పి 5 మొక్కలు చేసి ఏదో 2 సార్లు వేసారు, 3 సార్లు అయిపోయింది. తర్వాత జగన్ గారు 3 రాజధానులు 3 మొక్కలు ఆటాడంతో అదేవిధంగా ఇప్పుడు మళ్ళా గెలిచి కూడా పథకాలు ఇస్తామని చెప్పి, అన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఇలా. కాబట్టి నేను వ్యతిరేకించుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా వచ్చాం. నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి దఫల వారీగా అప్పుడప్పుడు కొన్ని పథకాలు చేశారు. ప్రశ్నించే నాయకుడు ఉండాలి, ఉంటేనే ఎప్పుడైనా అయ్యేది. ఆ తర్వాత ఇంకా పథకాలు మనం ప్రశ్నించాము, ఇచ్చాడు. సెకండ్ పులింగ్ మీద మేము కొంత ఇది చేయడం కరెక్ట్ కాదన్నాము. ఆ తర్వాత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పులింగ్ 5 గ్రామాలు, 7 గ్రామాలు 7 గ్రామాలు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ అన్నారు. సరే, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాదు, మేము డబ్బులు ఇవ్వాలని చెప్పి అడగటంతో రైతులకి ఇక ఆగిపోయింది. ఎలా చేయాలి, ఏం చేయాలి, రైతులు అడ్డం తిరిగారు అంటే వాళ్ళు తీసుకోమనండి. 1000 సంవత్సరాలు ఉన్నా కూడా కూలింగ్ వర్కౌట్ అవ్వదు. ఇదే ప్రకారం నేను అడిగినట్టుగా ఈ ఆర్ఎస్ పార్టీ జేకేఆర్ అడిగినట్టుగా 4 రెట్టింపులు అనౌన్స్మెంట్ చేయమనండి. ఒక సింపుల్గా 50,000 కోట్లతోటి వీళ్ళు అడిగే 1,70,000 ఎకరాలు కూడా ఇచ్చేస్తారు. పక్కా 1250 గజంతో పాటు గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు, ఒక 50-60 కోట్లు అయింది. ఒక 2-3 బ్యాంకులతోటి తీసుకుంటే అయిపోయి ఇచ్చేసేస్తారు రైతులకి. సింగిల్ డేలో అధికారులు ఏ ఊరికి ఆ ఊరు వచ్చి ఉంటే సరే, 50 ఎకరాలు అంటున్నారు కదా, ఈ 70 ఊళ్ళు అన్నారు కదా, ఈ 70 ఊళ్ళు అయినా సరే, 50 ఊళ్ళు అయినా సరే, వాళ్ళు ఏ ఊరికి ఆ ఊరు అధికారులు వచ్చి కూర్చుంటే ఆ డీడీలు ఇగానే వెంటనే ఆ డీడీ తీసుకుంటారు, పట్టా తీసుకుంటారు, వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సింగిల్ డేలో ఈ 170,000 ఎకరాలు కూడా ఇచ్చేస్తారు. అంత గ్యారంటీ. ఎందుకంటే ప్రజల నాడి తెలుసుకోవటమే ఒక థాట్ నాయకుడు లక్షణం. కానీ వీళ్ళేంది, వాళ్ళ కుటుంబం ఎలా బాగుపడాలి అంటే, వాస్తవం చెప్పాలంటే సీఎం గారు స్వశక్తులుగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు. సీఎం స్వశక్తులుగా అయ్యారా? ఏదో అదృష్టం కొంది వాళ్ళ మహం గారు 30 మంది ఉండగానే వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఈయన ఒక్కడే తెలివితేటలు ఉపయోగించే పార్టీని పదం లాక్కోవటం వల్ల ఆయన భయం,
ఎప్పుడు చేస్తే ఏమైందని భయంతో ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. సింగిల్ డిసిషన్. ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు చూడండి, 95లో సీఎం అయ్యాడు. 94లో ఎన్టీఆర్ గెలిచిన తర్వాత 95లో ఆయన సీఎం అయ్యాడు. సీఎం అవ్వగానే ప్రతి గ్రామంలో డొంకలో కంపు ఉండేది. ఎల్లాతేది కదా డొంకలో. వెంటనే ఊరికి ఒక క్రేన్ పంపించేసి మొత్తం ఆ కంచె అంతా తొలగించి రోడ్లు వేసాడు. జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి నెంబర్ 1 సక్సెస్ అయింది. ఏ పార్టీ ఏ నాయకుడు నాకు వ్యతిరేకం కాదు. సక్సెస్ మంచి. అవ్వాలి, మంచి చేయాలి, ప్రజలు బాగుండాలి, పార్టీలు కూడా బాగుండాలి, నాయకులు బాగుండాలి అన్నీ కోరుకుంటారు. దాంట్లో నెంబర్ 1గా చేశారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థ తీసుకొచ్చి అద్భుతంగా సక్సెస్ అయ్యారు. ఆనాడు తాలూకాలకు వెళ్ళలేక జనాలు ఇబ్బంది పడ్డారు. అలాగే మరి ఇలా జగన్ గారు కూడా ఏం చేశారు, ఈ గ్రామ వాలంటీర్లు పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇంటి వద్దకే పాలన నెంబర్ 1గా ఉంది. అందుకని మేము వాలంటీర్ వ్యవస్థ పర్మిట్ చేస్తాను మేనిఫెస్టోలో. మంచి పని చేస్తే ఏ నాయకుడైనా మెచ్చుకోవాలి. ఎందుకంటే అందువలన ఆ నాయకుడికి వచ్చే లాభం ఏముండదు, మెచ్చుకున్న నాయకుడికే ఇమేజ్ పెరిగిద్ది. అందుకని నేను బాబు గారినైనా, ఎన్టీఆర్ అయినా, వైఎస్ గారైనా, జగన్ గారినైనా మంచి పనికి ఏ పనికైనా ఒప్పుకుంటా. సార్, వైసీపీ పార్టీ 151 నుంచి 11 పడిపోయే ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా? నేనైతే 2014లో జరిగిన ఓటింగ్ ఒరిజినల్ కానీ 2019-24 జరిగిన ఓటింగ్ ఒరిజినల్ కాదనే నేను నా మనసాక్షి చెప్తున్నాను. తర్వాత నాకైతే లాండ్ ప్రాబ్లం నాకు తెలియదు, కానీ మనసాక్షిగా నాకు తెలిసినంత వరకు 14 ఒరిజినల్ ఎలక్షన్ జరిగింది. 19కి ముందు టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, వైసీపీ వాళ్ళు 3 ఎంపీలు కొన్నారు. కరెక్ట్గా అంతే ఎట్లా వస్తాయి చెప్పండి టీడీపీ వాళ్ళకి? మిగతా మొత్తం ఈయనకు వస్తాయి జగన్ గారికి. మరి అదేమంటారు అసలు? దేవుడు రాతని వైసీపీ అప్పుడు జగన్ చెప్పారు. నువ్వు అంటాడు. ఏదైతే కొన్నావో దేవుడు నీకు అదే ఇచ్చాడని చెప్పన్నారు. అంటే ఇప్పుడు మరి ఈయన 11 మంది కొనలేదు, మరి 11 ఎట్టిచ్చారు? ఏం కాదు, ఏదో సంథింగ్ ఉంది. నాకు తెలిసి అయితే మాత్రం సంథింగ్ అంతే. అది అవన్నీ చెప్పలేము, కొన్ని ఏం చేస్తాం, అది వాస్తవం సంథింగే. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 2024లో కూటమి ప్రభుత్వం మళ్ళా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్టే చెప్పాడు 15 సీట్లు కూడా నీకు రావన్నాడు. 15 సీట్లు కూడా రావాలని ముందు ఎడదెచ్చింది అగాపాతాలను తొక్కేస్తా అన్నాడు అన్నారు. అంటే కరెక్ట్గా 23 ఎమ్మెల్యేలు కొంటే 23 వచ్చినాయి కాబట్టి దాంట్లో సగం అంటే 11.5 ఉన్నది కాబట్టి 11. అట్లాగే వస్తాయి 24-19 ఎలక్షన్లు అలా ఉందన్నాడు పవర్. అది అది అంతే. అది కొన్ని చెప్పకూడదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అంతే. కూటమి ప్రభుత్వం కలిసి ఉండి వీళ్ళు అనుకున్న ప్రకారంగా రైతులకి పూలింగ్ తీసుకొని 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజంతో పాటు 2 ప్యాకేజీలు, అంటే భూ సమీకరణ ప్రకారం 1250 గజం, భూ సేకరణ ప్రకారం 4 రెట్టింపులు, ఈ 2 తీసుకుంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇడిపోకుంటే గెలిచి తీరిద్ది. ఛాలెంజ్ అనమాట అది. అదే గనక దౌర్జన్యంగా లాక్కొని డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టమానండి, ఖచ్చితంగా కూటమి ఇడిపోయిద్ది. ఖచ్చితంగా ఆ 11 సగం 5.5 ఉన్నది కాబట్టి 5 సీట్లు గ్యారంటీ రాసిస్తా. 5 సీట్లు ఎవరికి అంటారు? అది బాబు గారికి, ఇంకెవరికైనా టీడీపీకే, టీడీపీకి. కూటమికే ఇడిపోతారు కదా. కూటమి అన్నది ఇంకా ఇడిపోతారు. భూమికి డబ్బులు ఇచ్చి 2 ప్యాకేజీలు తీసుకుంటే కూటమి నిలబడిద్ది, మళ్ళీ గెలిచిద్ది. డబ్బులు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తే ఖచ్చితంగా కూటమి ఇడిపోయిద్ది. ఆ 11 సగం 5.5 ఉన్నది కాబట్టి 5, ఇది గ్యారంటీ అనమాట. నేను చెప్తున్నా అంతే. ఈ రికార్డులో దాచిపెట్టుకోవాలి. రాసి పెట్టుకోండి అంతే, ఇది గ్యారంటీ అంతే. ఎందుకంటే భవిష్యవాణి నాకు తెలుసు, అది రాజకీయాల్లో అనుభవం ఉంది. కాకపోతే మేము ఆర్థికంగా అంచెలంచెలకు వస్తున్నాం కాబట్టి తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. కాంట్రాక్టులో ఏ స్థాయికి వెళ్ళాలి, రేపు ఏ కాంట్రాక్టర్ని పట్టుకోవాలి, ఏ నాయకుడిని పట్టుకోవాలి, నిమిషం డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలుసు. నాయకుల్ని పట్టుకొని ఒక హైవే రోడ్డు కానీ వేసుకుంటే, టోల్గేట్ పెట్టుకుంటే ఆ రోడ్డు వాడుకుంటాము, బ్యాంక్కి లోన్ ఇచ్చిద్ది, రోడ్డు వేస్తాము, ఆ తర్వాత నిమిషం డబ్బులు వస్తాయి టోల్గేట్ పెట్టుకుంటే. అంటే మాకే అనుభవం లేక కాదు, అనుభవం ఉంది. కాకపోతే ఆర్థిక పరిస్థితి వల్ల అంచెలంచెలకు రావాలి. అది సరే, 29 ఎన్నికల్లో మీ పార్టీ స్టాండ్ ఏంటి? రేపు రాబోయే 29 ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ARS పార్టీ 2029లో ఈ యొక్క ARS ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరఫున జేకేఆర్ చెప్తున్నా ఉన్నాడు, 100% గెలుపు దిశగా వెళ్తాం. అది ఏ పార్టీతో పొత్తు ఉంటుందో ఏముంటుందో అనేది ఆ తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు? అంతే. సింగిల్గానే వస్తాం, లేదా అవసరమైతే పొత్తుల ద్వారాగానే వస్తాం. గ్యారంటీ రాసిస్తాం అంతే. ఏ పార్టీ తరఫున చెప్పలేము అంతే. ఆ రోజు పరిస్థితిని బట్టి వస్తాం. 29 ఎన్నికల్లో మా వైఎస్ఆర్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణం అయితే చేస్తుంది. రైతుల పక్షాన పోరాడతాము. ఇప్పటికే దాదాపు 210 రోజుల నుంచి కూడా రైతుల కోసం రిలే నిరాశ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది కనుక ఈ రోజున ఈ స్థాయిలో అని చెప్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి 2 రకాల ప్యాకేజీలు ఇచ్చి ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, ఎకరం ₹1 చొప్పున రైతులకు చెల్లిస్తే
ఏదైతే మాస్టర్ ప్లాన్ 2 అంటున్నారో ఏ ప్రాంతం వెళ్ళినా సరే, ఏ ల్యాండ్ పూలింగ్ అడిగినా రైతులైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో మళ్ళా కూటమి అధికారంకి వస్తుందని చెప్పి కూడా జేకేఆర్ గారు జోస్యం చెప్తున్నారు. ఇది ఈ రోజున జేకేఆర్ గారితో ముఖాముఖి కార్యక్రమం.